వాస్తవంగా జీడిపప్పు ఇట్లా ఇదివరకు అలౌ చేయబెట్టి మన పలాస ఇవి దెబ్బతిన్నాయి భారీగా. ఇప్పుడు పలాస జీడిపప్పు మనమే తినేది ఎక్కువ. ఈ జనాలకి ఏంది షాపుల్లో ఈ ప్లాస్టిక్ అదే కవర్లో పెట్టి అమ్ముతారు కదా, అవి ఈ సాల్ట్ పెప్పర్ వేసేసి అమ్మే ఉంటాయి. అవన్నీ విదేశీయ కొంటున్నాం మనం, రోస్టెడ్. కాబట్టి ఇక్కడ వాళ్ళది కొంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు దాని నుంచి తట్టుకోవడం అనేటటువంటి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయి. అంటే మోడీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఏమన్నా ఎదురు చూడాల్సిన పరిస్థితి, లేదంటే ఆయన ఇంకా ముందుగానే ఉంటాను చెప్పేశాడు కదా. మన అగ్రికల్చర్ లోకి ఈ రెండింటిని యాక్సెప్ట్ చెయ్యం. అగ్రికల్చరు మాంసాహారాలకు సంబంధించి అమెరికాది యాక్సెప్ట్ చెయ్యం. ఇది తేల్చేశాడు అతను. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది అమెరికానే, ఎన్ని రోజుల పాటు పెట్టుకుంటారు ఇబ్బంది అనేది. రైట్ చూద్దాం. మొత్తానికి అమెరికా విషయంలో మోడీ అయితే ఒక క్లారిటీగానే ఉన్నారు. రైతు ప్రయోజనాలే ముఖ్యం అంటూ ఒక క్లారిటీ